హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇంకా నామినేషన్స్ ప్రోమో వచ్చింది. చూడగానే ఒకటే అనిపించింది, మీ చెత్త కుప్పలో నామినేషన్స్ అనే ఫీలింగే వచ్చింది నాకైతే మాత్రం. సో ఇంకా అది సిచ్యువేషను. అంటే ఇంకా సి అది ఏందో అంటే ఒకటి దానికి చెత్త కుప్ప అనే ట్యాగ్ ఇవ్వడం వల్ల బేసిక్గా అది చాలా పెద్దది అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు డస్ట్బిన్ అనేది కొంచెం యూనో అక్కడ కొంచెం నీట్గానే ఉంటుంది, ఎందుకంటే హెవీ యూసేజ్ ఏమి ఉండదు కదా. ఓన్లీ వాళ్ళు ఏవైతే ఫ్రూట్స్ తింటారో వాటి ఏమైనా తొక్కలు ఉంటే అవి పడేయడం ఇట్లాంటివే చేస్తుంటారు. అండ్ ఏమైనా యూనో అయిపోయిన కవర్లో ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి పడేయడం, అవే పడేస్తారు తప్ప పెద్ద ఏమి ఉండదు. సో దానికి ఒక నార్మల్ డస్ట్బిన్కి చెత్త కుప్ప అని ట్యాగ్ ఇవ్వడం వల్ల చాలా పెద్దగా అయిపోయింది. అంటే ఏంది ఇది? ఏదో నాకేం గుర్తొస్తుంది నాకు, డంపింగ్ యార్డ్స్ ఉంటాయి చూడండి, అవి గుర్తొస్తుంది నాకు. అది యోసఫ్ కూడా కృష్ణకాంత్ పార్క్ వెనకాల ఉంటుంది ఒక డంపింగ్ యార్డ్. అటు వెళ్తే చాలు వాసన గుప్పమని కొడుతుంటుంది. ఒక మున్సిపాలిటీ వ్యాన్లన్నీ కనబడుతూ ఉంటాయి కదా, అంటే అక్కడ కూడా తెలుస్తుంది. ఆరు లేదంటే ఇక్కడ వైజాగ్ సైడ్ అయితే సిటీ అవుటర్లో ఒకటి ఉంటుంది. సో ఇట్లాగా డంపింగ్ యార్డ్స్ ఉంటాయి కదా. సో అది గుర్తు చేస్తున్నారు వీళ్ళు. అదే ఏందిరా అది అంత పెద్దది ఉన్నట్టు బిల్డప్ వేస్తున్నారు ఏంది వీళ్ళు? లేదు కదా. సో దానికి ఎందుకు ప్రచారి చెత్త కుప్ప చెత్త కుప్ప చెత్త కుప్ప చెత్త కుప్ప అంటే సీజనే చెత్త కుప్ప అయిపోయేలా ఉంది కదరా అనే ఫీలింగ్ వస్తుంది. అది మ్యాటర్. ఏది చేస్తాం ఇంకా. సరే ఏదో వచ్చింది ప్రోమో, మనం మాట్లాడుకుందాం. ఇక సీత ఫస్ట్ విష్ణుని నామినేట్ చేసింది. బయట ఫ్రెండ్షిప్స్ పెట్టుకొని ఆడండి అనేది అది మీరు ఫాలో అవ్వచ్చు, బట్ వేరే వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పి, అంటే నిఖిల్ కోసం చెప్పింది కదా. సో మైట్ బి ఆ పాయింట్ అయి ఉండొచ్చు. మేము ముందు నుంచి వేరే షో నుంచి కలిసి చేస్తున్నాం, మేము ఎక్కడ నుంచి జర్నీ చేస్తున్నాం, సో నేను అట్లా ఎక్స్పెక్ట్ చేసా అన్నట్టుగా చెప్పింది కదా. సో అది వద్దు అన్నట్టుగా మైట్ బి సీత నామినేట్ చేసి ఉండొచ్చు అని నా ఫీల్. అయితే బయట నుంచి అనే వర్డ్స్ ఆపేయమని ప్రేరణ, మధ్యలో మాట్లాడొద్దు అని గోల. ఒకటైతే వాస్తవం, మైట్ బి నిఖిల్ అయితే అలా లేడు కానీ మేబీ, అందుకని చాలామంది ఏమన్నారంటే ఇనీషియల్గా నిఖిల్, ప్రేరణ, యష్మి ముగ్గురు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అనే కాన్సెప్ట్లో ఉన్నారు. బట్ ఆ తర్వాత మాత్రం అలా లేదని నిఖిల్ 100% క్లారిటీ ఇచ్చేసాడు, అయిపోయింది. అంటే యష్మి కూడా ఒకనొక టైంలో ఏమని చెప్పింది, అరే మిగతా విషయాల్లో నేను నీ ఫ్రెండ్గా ఉంటాను, 100% నేను నీతో ఉంటాను, కానీ వెన్ ఇట్ కమ్స్ టు టాస్క్ నువ్వు వేరు నేను వేరు, నీకు నాకు సంబంధం లేదని చెప్పింది ఒక చోట. సో అక్కడ నేనేమనుకున్నా, ఓకే బాగానే ఉందిలే, సరే వీళ్ళు కూడా క్లారిటీగానే ఉన్నారు, ఎట్లాంటి సపోర్ట్ లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు అనే బేసిస్లోనే నేనైతే అనుకున్నా. కాకపోతే ఏంటంటే సంహవ్ ఎంతో కొంత, అంటే ఎంత అట్లా చెప్పినప్పటికీ కూడా, నేను సరే టాస్క్ వచ్చిందంటే నీకు నాకు సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా ఎంతో కొంత ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉన్నది. అంటే యష్మి ఎంతో కొంత ప్రేరణకు సపోర్ట్ చేయడం, ప్రేరణ ఎంతో కొంత యష్మికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రీజన్ అదే చెప్తున్నాను కదా వీళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ వచ్చే ముందే వాళ్ళు ఒక కొలాబరేటెడ్ రీల్ ఒక ప్రమోషన్ చేసి వచ్చారు. సో డెఫినెట్గా వాళ్ళకి చాలా క్లియర్ కట్ ఐడియా ఉంది వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా కొంచెం ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి వద్దన్నా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎంతో కొంత ఆ స్వార్థం వస్తుంది, అరే మన ఫ్రెండ్ కదా సరే ఏం కాదులే అనే ఫీలింగ్ వస్తుంది. సో డెఫినెట్గా అది నేను తప్పని నేను అన్నాను, ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చాం కదా అని చెప్పి ఆ ఫ్రెండ్షిప్ని వదిలేసుకోవాలంటే కరెక్ట్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం అది వీళ్ళకి తప్పు అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళకి ఎక్కడో కొంచెం అన్ఫెయిర్గా ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది, ఏదో ఇంజస్టిస్ జరిగిన ఫీలింగ్ వస్తుంటుంది. కాబట్టి డెఫినెట్గా సీత పాయింట్ కూడా రైటే. సో ఇద్దరూ రైటే అని అంటాను నేను, వారిద్దరూ రాంగే అంటాను నేను. సో ఇదేంటంటే ఎవరి సపోర్టర్స్, ఇప్పుడు సీత సపోర్టర్స్ ముందు నుంచి వేరే సిచ్యువేషన్లో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ సీతకు సపోర్ట్ చేయడం, ప్రేరణని యష్మిని ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళని సపోర్ట్ చేయడం, అంతే, అంతమించి ఇంకేం లేదు. అంతే సిచ్యువేషన్. సో ఫర్ మీ బోత్ ఆర్ రైట్ ఆర్ బోత్ ఆర్ రాంగ్, అది ఏంటి చెప్పలేము అది. ఇంకా తర్వాత మధ్యలో మాట్లాడతాను గోల, దానికోసం ఎందుకో నాకు అర్థం కాలే. నువ్వు చెప్పింది రాంగ్ అయితే నేను చెప్తా అని ప్రేరణ కదా సీత. మళ్ళీ చెత్త కుప్ప కోసం డిస్కషన్. మా సీత ఏమో అది నీట్గా ఉంది కదా అని చెప్పి అందులోకి వెళ్ళి దూకోమని సీత. ఇంకా మరి ఇంకా వ్యాలిడ్ పాయింటే కదా ఇది, నిజమే. మొన్న కూడా ఒక పాయింట్ చెప్పింది, బాత్రూమ్ నీట్గా ఉందని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి తినం కదా అంది. సో నిజంగా వ్యాలిడ్ పాయింటేగా, డెఫినెట్గా మాట్లాడాల్సిన పాయింటే అదైతే మాత్రం. ఇంకా అబ్బాయి ఆదిత్య నామినేట్ చేస్తూ తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే, మణికంఠ కంటే తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని అడిగితే లేదు మణికంఠ కంటే ఎక్కువే అంటే, మరి అట్లానంటప్పుడు నన్ను నామినేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇఫ్ యూ వాంట్ నామినేట్ అంటే మరి ఇంకా అందరికీ అర్థమైపోయింది, హౌస్ అందరికి అర్థమైపోయింది. ఆయన
కొంచెం హర్ట్ అయినట్టుగా మాట్లాడాడు ఆయన. సో, థింగ్ ఏంటంటే మేబీ అభయ్ ఉద్దేశ్యం ఏంటంటే ఇక సేమ్ అదే నిన్న పృథ్వీ చెప్పాడు కదా! గొడవల్లో ఇన్వాల్వ్ కాడని. మణికంఠ ఇన్వాల్వ్ అవుతుంటాడు అక్కడక్కడ గొడవల్లో. 1, 2 సార్లు. 2, 3 సార్లు అవుతాడులేండి. కొన్ని కొన్ని సార్లు సైలెంట్ పక్కకు పోయి నాకెందుకులే అని కూర్చుంటాడు గానీ కొన్ని కొన్ని సార్లు అవుతుంటాడు. అదనమాట సిట్యుయేషను. బట్ ఇంకా ఈ నామినేషన్ చూసి ఆ అభయ్ మా ఆదిత్య ఉమ్మని నామినేట్ చేస్తుంటే మణికంఠ అబ్బా! అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తారేందా మీరంతా కూడా అనుకుంటున్నా. అలా అనుకుంటుంటాడు నాకు తెలిసి. తర్వాత సోనియా నైనికని నామినేట్ చేసింది. ఎంత దిక్కుమాలిన నామినేషన్ తెలుసా? నా జీవితంలో ఇలాంటి ఒక దరిద్రగొట్టు నామినేషన్ చూస్తానని అనుకోలేను నేను 'బిగ్ బాస్' చరిత్రలో. నిజంగా అంత దరిద్రగొట్టు నామినేషన్ ఇది. ఆ చెత్త కుప్ప కోసం మీ క్లాన్ చేసింది. సో, మీ క్లాన్‌ని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు. సో, నువ్వు అలా చెయ్యాల్సిందే. అంటే ఆ చెత్త కుప్పలోని తీసి పెట్టినా, తీయకుండా పెట్టినా ఎండ్ ఆఫ్ ది డే క్లీన్ చేయాల్సింది మీరే గదా! సో, మీరు అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నామినేట్ చేసింది. ఛీ అనిపించింది నాకు. చిచ్చి సోనియా అని తమిళమే వెళ్ళడానికి రీజన్ కూడా అదే. ఇంకంతే ఇంక అంతకుమించి ఇంకేటి లేదు. మళ్ళీ ఆ చెత్త కుప్ప నామినేషన్ వచ్చింది. మీ క్లాన్ అలా ఉందేమో, మా క్లాన్ అలా లేదని నైనిక. నైనికకి మాట్లాడడం రాట్లా. ఇప్పుడు ఒకటే పాయింట్ అబ్బా! ఇప్పుడు సోనియాని నేను అడుగుతున్నా అనుకుందాం. ఇప్పుడు నేను ఆ పొజిషన్‌లో ఉంటే నేను అడిగేది ఒకటే. అదేంటంటే, ఇప్పుడు నా క్లాన్ వాళ్ళందరూ కూడా అదే అన్ని పనులు వాళ్ళకే అప్పజెప్పారు కాబట్టి ఎవరో బెడ్‌రూమ్ మొత్తం తుడిచారు, హౌస్ మొత్తం తుడిచారు. వాళ్ళకి నడుము నొప్పి వచ్చింది. సో, నా క్లాన్ రిప్రజెంటేటివ్ నేను కాబట్టి నేను నా వీపుకి అమృతాంజనం రాసుకోవాలా? జెండు బామ్ రాసుకోవాలా? నాకు నేను రాసుకుంటే వాళ్ళది తగ్గిపోద్దా? తగ్గదు గదా! అలాగే ఇది పర్సనల్ ఫీలింగ్. నడుము నొప్పి అనేది ఎలాగైతే పర్సనల్ థింగో, ఇది కూడా పర్సనల్ థింగే. ఇది పర్సనల్ ఫీలింగ్. నిజంగా సీత పర్సనల్‌గా ఫీల్ అయింది. అది తప్పు. ఎందుకంటే ఆ బాటిల్ పడేసింది కూడా సీతయ్య కాబట్టి, ఆబ్వియస్‌లీ సీతకి పర్సనల్‌గా అనిపించింది డెఫినెట్‌గా. వాళ్ళు ఇంటెన్షనల్‌గా చేస్తున్నారు, ఇన్‌హ్యూమన్‌గా చేస్తున్నారు. ఏదో మనుషుల్లా కాకుండా ఏదో పశువుల్లా బిహేవ్ చేస్తున్నారని సీతకి అనిపించింది. సీతకి బాధేసింది. సో, అది సీత ఫీలింగ్ అది. సీత మాత్రమే అలా ఫీల్ అయిందా? అందరూ అలా ఫీల్ అయ్యారా అని పక్కన పెడితే అంటే వన్స్ సీత వచ్చి ఆ పాయింట్ కన్వే చేసి, ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అది తప్పే అని ఫీల్ అయ్యి ఉంటారు గానీ, అసలు మమ్మల్ని మనుషుల్లా చూడట్లేదు. ఏం చెత్త కుప్పలో బాటిల్ తీసి మళ్ళీ బయట పెట్టి మమ్మల్ని మళ్ళీ అందులో పడేయమని చెబితే ఎంత ఇన్‌హ్యూమన్ అని ఫీల్ అయ్యింది డెఫినిట్‌గా సీత ఇనీషియల్‌గా. సో, డెఫినిట్‌గా అది సీత ఫీలింగే. దానికి నైనిక ఏం చేస్తది? నైనిక ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఒకవేళ అయినా కూడా తన టీమ్ వైపే సపోర్ట్ ఉంటది. ఆబ్వియస్‌లీ. అంతే గదా! ఇప్పుడు నిజంగా ఇన్‌హ్యూమన్‌గానే బిహేవ్ చేశారనేది ఎవరికైనా తెలిసిన విషయమే. అది అనవసరం అసలు. చెత్త కుప్పలోని తీసి బయట ఛీ! నాకు చెత్త కుప్ప అనొస్తుంది. డస్ట్‌బిన్‌లోని తీసి బయటెట్టాల్సిన అవసరం లేదు గదా! ఆ చెత్త కుప్ప అనే పదం సీజన్ మొత్తం కంటిన్యూ అయ్యేలా ఉంది. ఆ డస్ట్‌బిన్‌లోని తీసి బయట పెట్టాల్సిన పని లేదు గదా! సో, అలా వదిలేయొచ్చు. ఆల్రెడీ ఏసిన తర్వాత. ఇప్పుడు ఈ సోనియా పాయింట్ ఏంటి? క్లీన్ చేయాల్సింది వాళ్ళే. బట్ క్లీన్ చేయాల్సింది ఎప్పుడు? అది బయట పెట్టేసి ఉంటే నార్మల్‌గా అది చేసినట్టు. సో, అది అందులో ఏసి మళ్ళీ తీసి పెడితే వీళ్ళని ఏదో బానిసల్లా బిహేవ్ చేస్తున్నట్టు కదా! బానిసల్లా ట్రీట్ చేస్తున్నట్టు కదా వీళ్ళని. సో, అది తప్పు కదా! సో, ఆ బేసిస్ మీద జరిగింది. సో, అక్కడ నైనిక అయినా సరే వాళ్ళ టీమ్‌నే సపోర్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి నైనిక వేరే వాళ్ళని సపోర్ట్ చేయదు కదా! ఏదో ఫోన్ వచ్చిన సౌండ్‌లాగా అనిపించింది నాకు. లేదు. నైనిక అయినా వేరే వాళ్ళ టీమ్ దగ్గరికెళ్ళి లేదులేండి మేము మీ బానిసలము, మేము మీ గులాములం, మీరు పర్లేదు చెత్త కుప్పలో చెత్తంతా తీసి బయటెట్టండి మేము మళ్ళీ లోపలేస్తాం అని చెప్తది. లేదు కదా! టీమ్‌నే సపోర్ట్ చేస్తది. ఏం దిక్కుమాలిన నామినేషను. అయినా నైనికకి కూడా మాట్లాడడం రాదే. ఇంక ఏం చెప్తాం ఇంకా. లైట్ ఇంకా. ఇంకా తర్వాత హ్మ్, సోనియా ఏమో సీతను నామినేట్ చేసింది మళ్ళీ. గేమ్‌కి, పర్సనాలిటీకి డివిజన్ లేదు అంటే పర్సనాలిటీ ప్రాబ్లమ్ అని చెప్పి నీకు క్లారిటీ ఉందో లేదో నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసని సీత నీకు లేదు క్లారిటీ అని అనేసి ఇంకా తర్వాత ఈ మైక్ పడేస్తూ బొక్కలో క్లారిటీ ఉంది. సో, దానికోసం అని చెప్పి మళ్ళీ పెద్ద పంచాయతీ పెట్టారు లాస్ట్‌లో. తెలిసిందే కదా! ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. కామ్‌గా కూర్చోరు ఈళ్ళు. ఇంగా అంతే ఇంక పరిస్థితి. ఏదో ఒకటి అలాగా అండ్ 'విష్ణుప్రియ' వర్సెస్ సోనియాది కూడా నామినేషన్స్‌లో కొంచెం ఫైర్ ఉందంట. అండ్ అప్డేట్ మెసేజ్ చూస్తున్నా. అండ్ నిఖిల్ నామినేషన్స్‌లో ఉన్నాడు. అండ్ 'ప్రేరణ వర్సెస్ చేతది' ఇంకా పెద్దగానే జరిగే ఛాన్స్ ఉన్నాయి. లెట్స్ సీ. అండ్ 'యష్మి' క్లాన్ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయితే ఇచ్చారనమాట. ఆహ్, ఒక క్లాన్‌లో ఉన్నవాళ్ళు రిమైనింగ్ టీమ్ క్లాన్ వాళ్ళని నామినేట్ చేయాలి. దే కాంట్ నామినేట్ దేర్ ఓన్ క్లాన్ మెంబర్స్ అని చెప్పి. సో, బేసిక్‌గా మైట్ బి అంటే యష్మికి ఒక్కరికే ఇచ్చారా? అందరికీ ఇచ్చారా? అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఇది అప్డేట్ అనమాట. సో, ఒక క్లాన్‌లో వాళ్ళు ఇంకో క్లాన్‌లో వాళ్ళని నామినేట్ చేయాల్సి ఉంటుందనమాట. సో, ఆ ప్రకారంగా ఆహ్,
మైట్ బి అందుకే మీరు గమనించినట్టయితే క్లాన్ ఆపోజిట్ నామినేషన్సే పడుతూ వచ్చాయి. సో, మైట్ బి అట్లే కూర్చోబెట్టారు కూడా. నిఖిల్, మణికంఠ అదొక క్లాన్ కింద కూడా మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో, నామినేషన్స్‌లో ఉన్నది ఎవరు అంటే మణికంఠ, విష్ణుప్రియ, శేఖర్ భాష, నిఖిల్, సీత, ఆదిత్య ఓం, నైనిక, పృథ్వీరాజ్ అనమాట. అండ్ ఇక్కడ యష్మి క్లాన్‌కి ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు. అదేంటి అంటే తను తన దగ్గరున్న పవర్ అంటే బిగ్గెస్ట్ క్లాన్ కాబట్టి ఆ పవర్‌ని ఉపయోగించి ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పారు నామినేషన్స్ నుంచి. సో, తను సోనియాని సేవ్ చేసింది. సో, అట్లా సోనియా నామినేషన్స్‌లోకైతే లేదనమాట. సో, తనకు కూడా 2 ఓట్లు పడ్డాయి. బట్ అయినా కూడా అది తను నామినేషన్ నుంచి సేవ్ అయిపోయింది. అండ్ యష్మి వర్సెస్ మణికంఠ కూడా బానే జరిగింది. అండ్ ఈరోజు నామినేషన్స్ కొంచెం ఎర్లీగా వస్తాయి. లైవ్‌లో చూడాలనుకునేవాళ్ళు 1-2 లోపే వచ్చేస్తాయి. అండ్ అభయ్ వర్సెస్ సీత ఇవి కూడా జరిగాయి. సో, మొత్తం జరిగాయి నామినేషన్స్. వెర్సస్‌లు జరిగినియి. కానీ అందులో ఫైర్ ఉన్న ఫీలింగ్ అయితే నాకు రాట్లా. సో, అది సిట్యుయేషన్. సో, లెట్స్ సీ చూద్దాం లైవ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ చూద్దాం. తర్వాత లైవ్ చూద్దాం. కంప్లీట్‌గా అన్నీ చూసి మాట్లాడుకుందాం. నామినేషన్స్‌లో ఏమొచ్చాయి, ఎట్లొచ్చాయి మొత్తం అన్నీ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.